అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి రాకమునుపు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం అనేది చాలా మార్పులతో కూడుకుంటూ ఉంటుందండి. ఉదాహరణకి మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నమ్ముకోక మునుపు మనం కూడా వాళ్ళలాగే జలసాలంటూ, వాళ్ళలాగే సినిమాలంటూ, వాళ్ళలాగే పబ్బులు అంటూ, వాళ్ళలాగే డ్యాన్సులు అంటూ, వాళ్ళలాగే ఈవెంట్స్ అంటూ, పార్టీస్ అంటూ తిరిగి మనం వాళ్ళతోనే ఉంటాం కనుక వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ బాగా ఏర్పడిపోయి మనం కూడా వాళ్ళలాగానే లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో మునిగిపోయాం కనుక మనల్ని ఎవరు ఏమనరండి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునికి అంగీకరించిన తర్వాత నుంచి అలరితో కూడిన ఆటపాటలు నాకు వద్దు, అలరితో కూడినటువంటి వ్యసనాలు నాకు వద్దు, ఇతరులని అసభ్యకరంగా కమెంట్ చేసి ఆ ఈవెంట్స్కి నేను రాను అని మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతకటం కొరకు నిర్ణయించుకుంటామో ప్రియులారా, ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని చూసే విధానం చాలా మారిపోతుందండి. మనల్ని ఎన్నో రకాలుగా అవహేళన చేయొచ్చు. గొర్రె బిడ్డ వచ్చింది అనొచ్చు, లేదంటే దేవుని బిడ్డ బయలుదేరాడు అనొచ్చు, లేదంటే ఇంకా దైవజనుడు వచ్చాడు అనొచ్చు, లేదంటే ఇంకా హల్లెలూయా మతం వాళ్ళు వచ్చారు అనొచ్చు. ఇలా అనేక రకాలుగా మనల్ని హింసించడం అనేది మనం చూస్తూ ఉండొచ్చు. అనేక రకాలుగా మనల్ని వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుందండి కొన్ని సందర్భాల్లో, ఇంతకు ముందు నేను ప్రభువుని నమ్ముకోక ముందు నాకు అంతా బాగానే ఉంది కదా, ప్రభువుని నమ్ముకున్నాక వీళ్ళ దగ్గర నుంచే నాకు వ్యతిరేకత వస్తుంది ఏంటి, నిజంగా దేవుడు ఉంటే ఇలా నన్ను ఎవరో హింసించకుండా, ఎవరో దూషించకుండా కాపాడొచ్చు కదా అని దేవుడిని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అయితే వీటి గురించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దామండి. ఆయన అంటున్నారు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తర్వాత, తప్పిదమునికే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. పాపము చేయటం ద్వారా అనగా తప్పు చేయడం ద్వారా మీకు ఒకవేళ బాధ కలిగితే దాంట్లో మీకు వచ్చినటువంటి గొప్పతనం ఏముంది, అందులో మీకు వచ్చినటువంటి ఘనత ఏముంది? మనం ఏమి తప్పు చేయకుండా ప్రభు కొరకు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు అన్యాయంగా మనం శ్రమ అనుభవించినలా, దేవుని చిత్త ప్రకారం మనం ఒకరు అనుభవించినలా, అలాంటి దూషణ పూరితమైనటువంటి మాటలు సమాజంలో మనకి ఎదురవుతాయి. అది కుటుంబంలో నుంచి అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, మనం నడుచుకునే పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఒకవేళ అన్యాయంగా మనం వాళ్ళని ఏమనకుండా మన పని మనం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ వెళ్తుంటే, ఒకవేళ అన్యాయంగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే కనుక మీరు సహించాలి అని దేవుడు అంటున్నారండి. ఎందుకంటే సహించి ఒకవేళ మనం బాధపడినట్లయితే దేవుడు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు మనల్ని ఓదార్చే గొప్ప ఘనత, గొప్ప అవకాశం మనం పొందుకోవాలంటే, రెట్టింపు సన్మానం మనం పొందుకోవాలంటే, అవమానమునకు రెట్టింపు సన్మానం మనం పొందుకోవాలంటే మనం తప్పు చేసి అవమానాలు ఎదుర్కోకూడదండి, తప్పు చేయకుండా అవమానాలు ఎదుర్కోవాలి. న్యాయంగా బ్రతికితే మనకు అవమానాలు ఏమి రావండి, అన్యాయంగా బ్రతికితే అవమానాలు వస్తాయి. ఒకవేళ అన్యాయంగా బ్రతకకుండా న్యాయంగా బ్రతుకుతున్నా కానీ మనకి ఏమైనా వాళ్ళ ఎదురు దెబ్బలు తగులుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు కలిగిన అవమానానికి రెట్టింపు సన్మానము. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నిన్ను దూషించారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీకు సన్మానం చేసేంత గొప్పగా దేవుడు మనల్ని ఎంచే సమయం ఒకటి ఉంది. అందుకంటాడు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్సు కలిగి మనం ఉన్నట్లయితే తగిన సమయమందు, ఆ సమయం ముందు ఏం జరుగుద్దంటే, మనల్ని ఎవరైతే అవమానపరిచే విధంగా మాట్లాడారో, మనల్ని ఎవరైతే అవహేళన చేసే విధంగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా వారి తప్పు తెలుసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ నీ వద్దకు వచ్చి నీ దగ్గరే దేవుని యొక్క వాక్యాన్ని వినే ఒక కాలం వస్తుంది, వెయిట్ చేయి. అంతేగాని దేవుని తప్పుగా అపార్థం చేసుకొని, దేవుని తప్పుగా అర్థం చేసుకొని, దేవుని నామానికి వ్యతిరేకంగా బ్రతకాలన్న ఆలోచనలు నీలో రానివ్వకు. కనుక దేవుని నమ్ముకున్నటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, నీతిమంతులు సింహము వలె
ధైర్యంగా ఉంటారు. కనుక మనందరం కూడా ధైర్యంగా ఉండి దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్ లో సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నిలబడినట్లుగా సహాయించండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కురింగినటువంటి వారి హృదయాలను మీరు లేవనెత్తండి, బలపరచండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఘనతకు పాత్రులుగా వాళ్ళని చేయండి తండ్రి. ప్రభా, మీ యొక్క నామానికి మహిమకరంగా ఎవరైతే తండ్రి ఈ చిత్త ప్రకారంగా పరిచయం చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచయం కూడా మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు మహిమకరంగా అనేక ప్రాంతాలకు మాత్రం విస్తరించినట్లుగా మీ కృప చొప్పున నడిపించండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ధన్యతను అందించిన తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారం మా అందరి జీవితాలు జరిగించమని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యు ఆల్.